శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మనము సెకండ్ వాల్యూమ్ పూర్తి చేసుకున్నామండి. అంటే మన వాల్యూమ్స్ లెక్కలో అయితే సెకండ్ వాల్యూమ్ పూర్తి చేసుకున్నాం. భాగవతము ప్రకారం అయితే కనుక ప్రథమ స్కందం పూర్తి చేసుకున్నాం. అందువల్ల మనం ఈరోజు మూడో వాల్యూంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం, లేదా భాగవతంలోని ద్వితీయ స్కందంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. దీనికి సమర్పణము అని ముందు మాట రచించినటువంటి వారు గురుదేవులు శ్రీ అనంతకృష్ణ గారు. సమర్పణము అని పేరు పెట్టారండి. భాగవతము తెలిసి పలుకుట చిత్రము, సూలికైన తమ్మి చూలికైనా అని పలికినాడు పోతనామాచ్యుడు. 5000 సంవత్సరముల క్రితము జీవులపై గల కరుణతో సరస్వతీ నదీ తీరాన నిలిచి ఆ గడ్డపు ఆయన భాగవతాన్ని అందించాడు. 5000 సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి మనకి భాగవతాన్ని అందించారండి సంస్కృతంలో. 500 సంవత్సరముల క్రిందట ఆయనే మరొక రూపం ధరించి గోదావరి నదీ తీరాన నిలిచి తెలుగు భాషలో భాగవతాన్ని ప్రసాదించాడు. పోతన గారు 500 సంవత్సరాల క్రితం మనకి భాగవతాన్ని తెలుగులో చక్కగా అందించారు. పోతన గారు అంటల్లా ఇక్కడ వ్యాస మహర్షి మళ్ళీ 500 ఏళ్ల క్రితం మళ్ళీ మనకి తెలుగులో అందించారట. ఆ వ్యాస మహర్షి మళ్ళీ మూడోసారి అందిస్తూ ఉన్నారండి. మనకి ఎవరి రూపంలో అందిస్తూ ఉన్నారు? మాస్టర్ రూపంలో అందిస్తూ ఉన్నారు. ఆయనే మరలా ఇప్పుడు సముద్ర తీరాన నిలిచి భాగవత రహస్యాన్ని ప్రకాశితం చేశాడు అన్నారు అని ఈ మాటలు ఎవరన్నారు అంటే కనుక చెప్తున్నారు మనకి. భాగవత ప్రభాకరులైన శ్రీ కొత్త రామకోటయ్య గారు అన్నారటండి. అంటే తాతగారు అన్నారట. జీవులపైన గల అవ్యాజమైన కరుణతో అంతర్యామి యొక్క ప్రకాశముగా దిగివచ్చినదే భాగవతము. జీవులపైన కరుణతో దిగివచ్చిందటండి. ఎట్లా దిగివచ్చింది? అంతర్యామి యొక్క ప్రకాశంగా దిగివచ్చిందట. అదే భాగవతంట. ఇది సమస్త వేద పురాణ ఇతిహాసములకు సారభూతమైనది. వేదము, పురాణములు, ఇతిహాసములు వీటి సారాన్ని గనక మనం తీస్తే అదే భాగవతం అంటున్నారండి. భాగవతం యొక్క అవతరణ సన్నివేశమై చాలా సందేశాత్మకమైనది. భాగవతము ఎట్లా అవతరించింది అనేటువంటి దానికి సంబంధించిన సన్నివేశం ఉందే, అదే చాలా సందేశాత్మకమైంది అంటున్నారు. గురువు శిష్యుని వద్దకు తనంతట తానే ఆవిర్భవించుట అను సంప్రదాయానికి ఈ సన్నివేశము అద్దము పట్టినది. గురువు శిష్యుని వద్దకు తనంతట తానుగా ఆవిర్భవిస్తాడండి. ఎవరు పిలవక్కర్లా, గురువే వస్తాడు శిష్యుని దగ్గరికి. ఎప్పుడు? శిష్యుని అర్హత పండిన వేళ. శిష్యుడైన వేదవ్యాసుని వద్దకు పరమ గురువైన నారద మునీంద్రుడు దిగివచ్చి భాగవతమును జీవులకు అందింపమని ఉపదేశించినాడు. భాగవత జనుల జీవన విధానము, జీవిత సన్నివేశముల ద్వారమున భగవత్ తత్వము ఆవిష్కరింపబడుట భాగవతము అగుపించును. భాగవత జనులున్నారు అంటే భగవద్భక్తులు. భాగవత జనులు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవిత సన్నివేశాలు, వాటి ద్వారా భగవత్ తత్వాన్ని ఆవిష్కరించటము అదటండి భాగవతం. అంటే భగవద్భక్తుల ద్వారా భగవత్ తత్వాన్ని ఆవిష్కరించుట అంటున్నారు. ఇందలి భక్తుల గాథల కూర్పులోని క్రమము కూడా ఒక విశిష్టతను సంతరించుకున్నది. ప్రథమ స్కందమున నారదుల పూర్వజన్మ వృత్తాంతముతో మొదలై సనక సనందనాదులు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలి, అంబరీషుడు మొదలైన వారి వృత్తాంతములుగా వ్యాపించి చివరకు సర్వోత్కృష్టమైన చరితలు కలిగిన గోపికల చరితముతో సంపన్నమైనది. కనుక ఈ భాగవతంలో భక్తుల కథలు ఉంటాయి మనకి. దీనిలో ఒక సోపాన క్రమము అంతర్యామి సాధన చేయు వారికి గోచరించును. ఇందులో ఒక ఆర్డర్ మనకి, సోపాన క్రమము కనిపిస్తుంది అంటున్నారు. అంతర్యామి సాధన చేయు వారికి గోచరించును. సృష్టికి మూలమైన భగవత్ తత్వమును, ఆయన నుండి వ్యక్తమైన ఈ చరాచర సృష్టి యొక్క తత్వమును
జీవులకు ఆవిష్కరింపజేయునది వేదము. ఇది అపౌరుషేయమైన అఖండ విజ్ఞాన సంపద. భాగవతమునందు ఈ సృష్టి విజ్ఞానమంతా ఉపదేశములు, సంవాదములు, అర్ధవాదముల రూపమున కూర్పు చేయబడి ఉన్నది. ద్వితీయ స్కందమున నారాయణుడు బ్రహ్మకుపదేశించిన సృష్టి విజ్ఞానము 4 శ్లోకములలో ప్రకటింపబడినది. ద్వితీయ స్కందంలో అటండి, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానిలో నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించాటండి. ఏం ఉపదేశించాడు? సృష్టి విజ్ఞానము 4 శ్లోకాల్లో ప్రకటించాట. 4 శ్లోకాలు ఏంటండి? మొత్తం సృష్టి విజ్ఞానం అంతా చెప్పారట 4 శ్లోకాల్లో. ఈ చతుశ్లోకి యొక్క వ్యాఖ్యానమే భాగవతముగా విస్తరించినదని మాస్టర్ గారు నిరూపించారు. కనుక చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు అయ్యాయి ఇవి. ఎందుకని? ఈ 4 శ్లోకాలని వ్యాఖ్యానం చేసుకుంటే అదే భాగవతం అంటున్నారండి. చూసారా? 4 శ్లోకాలను వ్యాఖ్యానం చేసుకుంటే అదే భాగవతంట. భాగవతంగా విస్తరించిందని మాస్టర్ గారు నిరూపించారు. అదే కాక భాగవతమునందలి మొదటి ఉపదేశముగా సూతుడు సౌనకాదులకు చేసిన సత్యం పరం ధీమహి, ఇది సూత మహర్షి సౌనకాదులకు చేసిన మొదటి ఉపదేశం అండి. సత్యం పరం ధీమహి అనే రూపమున ఉన్న మత్స్యపురాణాత్మకమైన గాయత్రి మంత్రమే భాగవతమునకు మూలమని కూడా వారు మాస్టర్ వివరించారు. ఏమని? మత్స్యపురాణంలో గాయత్రి మంత్రం చెప్పబడింది. అదే భాగవతానికి మూలంటండి. ఇది ఇంతకు ముందు భాగవతము వ్యాఖ్యానము చేసిన ఏ పండితులను వివరించలేదు. మరి యొక్క విశేషం ఏమిటంటే, భాగవతము యొక్క 12 స్కంధముల కూర్పు ద్వాదశాక్షరి మంత్రమునకు వివరణాత్మకమైనదన్న రహస్యాన్ని మాస్టర్ గారు ప్రకాశితము చేశారు. 12 స్కందాల కూర్పు ఉంది కదండి, అంటే మొదట ఏ స్కందం పెట్టాలి, తర్వాత ఏ స్కందం పెట్టాలి, దశమ స్కందంలో ఏం చెప్పాలి, తృతీయ స్కందంలో ఏం చెప్పాలి, ఇదిగో ఈ కూర్పు ఉంది కదండి. ఈ కూర్పటండి ద్వాదశాక్షరి మంత్రమునకు వివరణాత్మకమైన రహస్యము అని అన్నారండి. ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ మంత్రానికి వివరణాత్మకమైనదన్న రహస్యాన్ని మాస్టర్ గారు ప్రకాశితం చేశారు అన్నారు. ఇంకను మొదటి స్కందము శ్రీకృష్ణ నిర్యాణమును, దశమ స్కందమున శ్రీకృష్ణుని జననమును వర్ణింపబడుట అను అంశమును జీవుడు మొదటి మాసమున గర్భస్థుడై 9 మాసములు నిండిన తరువాత 10వ మాసమున జన్మించుటతో సమన్వయపరచి అపరిమితమైన అంతర్యామి ప్రజ్ఞ పరిమితమైన జీవప్రజ్ఞగా దిగివచ్చుటకు సంకేతమని కూడా వారు నిరూపించిరి. మనకి భాగవతంలో ఏమొస్తుందండి? మొదటి స్కందంలో శ్రీకృష్ణ నిర్యాణం వస్తుంది. అట్లాగే 10వ స్కందంలో శ్రీకృష్ణ జననం వస్తుంది. అదేమిటండి? మొదటి స్కందంలో నిర్యాణం చెప్పటం ఏంటి, 10వ స్కందంలో జననం చెప్పటం ఏంటి అని అంటే గనక, జీవుడు మొదటి మాసమున గర్భస్థుడైతాడు. జీవుడుగా దిగి వచ్చేది ఎవరు? భగవంతుడే దిగి వస్తాడు. జీవుడు మొదటి మాసమున గర్భస్థుడై 9 మాసములు నిండిన తర్వాత 10వ మాసమున జన్మించుటతో సమన్వయపరిచారు మాస్టర్. అపరిమితమైన అంతర్యామి ప్రజ్ఞ పరిమితమైన జీవ ప్రజ్ఞగా దిగివచ్చుటకు సంకేతమని కూడా నిరూపించారు. జీవుడిగా దిగి వచ్చేది భగవంతుడే, కాకపోతే ఆయన అపరిమితమైన అంతర్యామి ప్రజ్ఞ కలిగిన వాడు. జీవుడిగా దిగి వచ్చేసరికి పరిమితమైన జీవ ప్రజ్ఞగా దిగి వస్తాడు. దానికి సంకేతమే మనకి మొదటి స్కందంలో శ్రీకృష్ణ నిర్యాణం గురించి చెప్పటం, 10వ స్కందంలో శ్రీకృష్ణ జననం గురించి చెప్పటం. ఇంతటి లోకోత్తరమైన సమన్వయాత్మకమైన దర్శన పటిమను వారు తన తండ్రి గారైన శ్రీమాన్ అనంతాచార్యుల నుండి పొంది ఉన్నారు. భాగవత ప్రకాశము ప్రథమ స్కందము ద్వితీయ సంపుటమునందు వ్యామోహములను కరగించు నారదుని తత్వోపదేశము ప్రధానమైనది. ధర్మజాదులు మహాప్రస్థానమున మరణ సమయమున సాధకుడు అనర్పవలసిన సాధన విశేషము తెలుపబడినది. అంటే 2వ వాల్యంలో ఏమేం చెప్పారు చెప్తున్నారండి. ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ చక్కగా మహాప్రస్థానము
చేసే సమయంలో, మరణ సమయంలో సాధకుడు ఏమేమి ఆచరించాలి అనేటువంటి విషయాలు తెలిపబడ్డాయి అంటున్నారు. ఆపై పరీక్షిత్తు కలిని నిగ్రహించి కృతధర్మమును స్థాపించుటలో శ్రీకృష్ణుని దివ్యమూర్తిగా, ప్రతిమూర్తిగా పరీక్షిత్తు దర్శనమిచ్చును. ఆ కలికి ఎట్లా కనిపించాడు పరీక్షిత్తు? శ్రీకృష్ణుడిలాగా కనిపించాడండి. కలి ప్రవేశము బ్రాహ్మణులు శాంతము సహనములతో కూడిన సత్వగుణము నుండి పతనము చెందుటతో ప్రారంభమైనదని తెలుపబడింది. కలి ప్రవేశం ఎట్లా ప్రారంభమైందిట? బ్రాహ్మణులు సహజంగా బ్రాహ్మణులు శాంతము సహనములతో కూడిన సత్వగుణము ఇవి కలిగి ఉండాలి. కానీ అవి లేకుండా వాళ్ళు పతనము చెందటము అనే దాంతో ప్రారంభమైందండి కలి ప్రవేశము. భక్తుడు తనకు ప్రాప్తించిన అకాల మరణము వంటి తీవ్ర ఘాత సన్నివేశములను కూడా వాసుదేవుని లీలలుగా సంభావించి తన పాపమును సరిదిద్దుకొనుటకై యత్నించునే కాని ప్రతీకారమునకై యత్నించడు. పరీక్షిత్తు కథ చూసాం మనకి. పరీక్షిత్తుకి శృంగి శాపిస్తాడు, శృంగి శాపాన్ని ఇస్తాడు. ఆయన బాధపడలా. మనం చూసాం, తన పాపమును సరిదిద్దుకొనుటకై యత్నించలే గాని ప్రతీకారమునకు యత్నించడు. తిరిగి శృంగికి శాపం ఇవ్వలేదండి. ఆయన ప్రతీకారం చేయాలని అనుకోలా. తనకు ప్రాప్తించిన కష్టమును నివర్తించుకొనుటకు గాక తాను వాసుదేవుని యందు నిలుచుటకై సద్వినియోగపరచుకొను భాగవతోత్తముల చరణములను ఆశ్రయించునని ఉపదేశింపబడినది. ఇట్టి భక్తుని వద్దకు సుఖయోగి వంటి అవధూత శిరోమణి ఏతెంచుటతోనూ గురువే పరబ్రహ్మముగా శిష్యునకు సాక్షాత్కరించుటతోనూ ప్రథమ స్కందము ముగియుచున్నది. కనుక అట్లాంటి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి సుఖయోగి వచ్చారు, తనంతర తానుగా వచ్చాడు. అంటే ఏంటి? గురువే పరబ్రహ్మముగా, భగవంతుడే గురువు రూపంలో వస్తాడు అనేటువంటిది సంప్రదాయము. కనుక ఆ సంప్రదాయం ఇక్కడ చెప్పారు అని అన్నారు మాస్టర్. ద్వితీయ స్కందము ఒకే సంపుటముగా మాస్టర్ గారు ప్రకటించుట జరిగినది. ఈ ద్వితీయ స్కందము, భాగవతంలోని ద్వితీయ స్కందం మొత్తము మనకి ఒకే వాల్యూమ్గా ఇచ్చారండి. 3వ వాల్యూమ్ అది. జీవుడు గర్భస్థుడు కాగా 2వ మాసమున జరుగు విశేషములను ఇది సంకేతించును. ఈ ద్వితీయ స్కందంలో ఏం చెప్పారంటే గనక, జీవుడు గర్భస్థుడవుతాడు, మొదటి మాసంలో గర్భస్థుడవుతాడు, 2వ నెల వస్తుంది. 2వ నెల వచ్చినప్పుడు లోపల కొన్ని మార్పులు జరుగుతాయి, విశేషాలు అంటున్నారు. ఆ విశేషాలని ఇది సంకేతంగా చెప్తూ ఉందటండి ఈ ద్వితీయ స్కందం. ఇందు సృష్టిని వాసుదేవుని లీలా విలాసముగా అనుభూతి చెందదలిచిన పరీక్షిత్తు పరిప్రశ్నకు సమాధానముగా సుఖయోగి ఉపదేశించిన సృష్టి విజ్ఞానము సశాస్త్రీయముగా సరళ సుందరముగా అనుభూతిమయముగా తీర్చబడినది. ఇక్కడ సుఖయోగి పరీక్షిత్తుకు ఉపదేశం చేస్తాడు, పరీక్షిత్తు పరిప్రశ్న చేస్తాడు. అప్పుడు సుఖయోగి సృష్టి విజ్ఞానము చక్కగా ఉపదేశం చేస్తాడండి. అది ఈ ద్వితీయ స్కందంలో చెప్పబడింది అంటున్నారు. సుఖయోగి తన తండ్రియు గురువును అగు వేదవ్యాసుని పరబ్రహ్మముగా భావించి నమస్కరించి ఆపై తన ఉద్బోధమును ఆరంభించుట విశేషము. సుఖయోగి ఎట్లా ప్రారంభించాడయ్యా ఆయన ఉపదేశాన్ని అంటే, ముందటండి గురువు అయినటువంటి అలాగే తండ్రి అయినటువంటి వేదవ్యాసుని పరబ్రహ్మంగా భావించి నమస్కరించాట. ఆ పైన చెప్పటం ప్రారంభించాటండి. ఇది చూడండి ఎంత విశేషమో అంటున్నారు. అట్లాగే ఖట్వాంగుడి కథ చెప్పబడుతుంది మనకి ద్వితీయ స్కందంలో. ఖట్వాంగుని కథలోని రహస్యములను విష్ణుని విరాట్ విగ్రహ ధ్యానము, శ్రీహరి దివ్య విగ్రహ ధ్యానము సాధకుని ఉపయోగార్థము ఇయ్యబడినవి. నారాయణుని నుండి బ్రహ్మ వెలువడుట, బ్రహ్మకు తపస్సంకల్ప ప్రధానము, వైకుంఠానుభవము, నారాయణ సాక్షాత్కారము, సృష్టి గురువు పదప్రసాదము, విష్ణుని లీలావతార విశేషములు, మహాభక్తుల సంకీర్తనము, నారదునకు బ్రహ్మ యొక్క దివ్యోపదేశము, భాగవత పరంపర, వేదమును సాహితీ రామణీయకముగా తీర్చిదిద్దిన రీతిలో వసగబడినవి. కనుక ఇవన్నీ చెప్పారటండి ద్వితీయ స్కందంలో.
శ్రీరామ శ్రీకృష్ణ అవతార చరిత్రలలో మిగిలిన చోట్ల లేని కొన్ని విచిత్ర విశేషములు ఇందు పొందుపరచబడినవి. 27 అవతారములు, 27 అవతారములు 27 నక్షత్రములకు అధిదేవతలుగా మాస్టర్ గారు నిరూపించిరి. 27 అవతారాలు ఉన్నాయండి, భగవంతుడి అవతారాలు అవ్వటండి. 27 అవతారాలు 27 నక్షత్రములకు అధిదేవతలట అని మాస్టర్ గారు నిరూపించారు అంటున్నారు. భాగవతమునందలి గజేంద్ర మోక్షణము, వామన చరిత్ర, ప్రహ్లాద కథ, శ్రీకృష్ణ దివ్య లీలామృతము మున్నగు ఘట్టములనే గాని పెక్కురు ద్వితీయ స్కందాదుల యందు నిక్షిప్తమై ఉన్న అపార వేద విజ్ఞానమును లక్ష్య పెట్టలేదు. సహజంగా ఏమనుకుంటారు, భాగవతం అంటే భాగవతంలో ఆ గజేంద్ర మోక్షం ఒకటి బాగుంటుందండి, చాలా బాగుంటుంది, వామన చరిత్ర బాగుంటుంది, ప్రహ్లాద చరిత్ర అబ్బో సూపరు, శ్రీకృష్ణ దివ్య లీలామృతము, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేసినటువంటి లీలలు ఇవన్నీ భలే ఉంటాయండి, అవన్నీ భలే భలే అని అనుకుంటాం మనం. అంతే కదండి, సహజంగా అందరూ అనుకుంటారు. నిజమే, అవన్నీ మంచివే, అవన్నీ మంచి చక్కటి భగవద్ అనుభూతిని కలిగిస్తాయి, బాగుంది. కానీ ఆ ఘట్టాలనే చాలామంది ఆ ఘట్టాలనే భాగవతము అంటారు. కానీ ఈ ద్వితీయ స్కందము మొదలగు వాని వెందు నిక్షిప్తమై ఉన్న అపార వేద విజ్ఞానమును లక్ష్య పెట్టలేదు. ఆ ఘట్టాలే కాకుండా భాగవతము ఆశాంతము, భాగవతంలో ప్రతి భాగము, ప్రతి స్కందము, ప్రతి విషయము బాగుంటుందండి, అది తెలుసుకోవాల్సింది. భాగవతము వేదమునకు అనుభూతిమయ ప్రతిరూపమని ఈ స్కందమున దర్శనమగును. చూసారండి, భాగవతం అంటే వేదమునకు అనుభూతిమయ ప్రతిరూపము. వేదమేనయ్యా భాగవతము, ఆ వేదానికి అనుభూతిమయము అనేటువంటిది ఎలా ఉంటుందో చూడాలంటే భాగవతాన్ని చూడాలి. మరి ఈ వేదమునకు అనుభూతిమయమైన ప్రతిరూపం భాగవతం అనేటువంటిది ద్వితీయ స్కందంలో చక్కగా కనిపిస్తుందటండి మనకి. ద్వితీయ స్కందమున దర్శనమగును అంటున్నారు. వేదమును ఎరుగుటకు వ్యాసుడు ద్వారమను వాస్తవము తెలియను. వేదము తెలుసుకోవాలంటే గనక వ్యాసుడి ద్వారా తెలుసుకోవాలి. భాగవతము లేనిది వేదము గహనమై ఉండేది. భాగవతమున గల ఈ విజ్ఞాన విశేషములను మాస్టర్ గారు అనుస్యూతమగు దివ్య మధురానుభూతితో రంగరించుచు ప్రకాశము గావించిరి. సృష్టి చేయుటకు వలసిన విజ్ఞాన సామర్థ్యమే సరస్వతి అనియు, ఈ యమ నారాయణుడు బ్రహ్మ వద్దకు కరుణతో పంపిన అమ్మ అనియు మాస్టర్ గారు వివరించి వేదములందలి సరస్వతీమూర్తిని కన్నులకు కట్టించిరి. ద్వితీయ స్కందమునందు సృష్టి విజ్ఞానముతో పాటు తనను సర్వాంతర్యామికి సమర్పణ చెందు సాధన సమగ్రముగా ఇయ్యబడినది. సృష్టి విజ్ఞానము ఈ ద్వితీయ స్కందంలో ఇచ్చారండి. అంత మాత్రమే కాక తనను సర్వాంతర్యామికి సమర్పణ చెందు సాధన, దాన్ని సమగ్రంగా ఇచ్చారటండి ఈ ద్వితీయ స్కందంలో. ఈ బ్రహ్మ విద్యా సాధన పదమున మొదటి బాటసారి బ్రహ్మయే అనియు, ద్వితీయుడు నారదుడనియు ఎరుగనగును. ఈ బ్రహ్మ విద్యా సాధన పదము ఏదైతే ఉందో అందులో పయనించేటువంటి మొదటి బాటసారి ఎవరు? బ్రహ్మగారిట. ఆ తర్వాత ద్వితీయ బాటసారి ఎవరు అంటే నారదుడు అని అంటున్నారు అని మనకి ఈ ద్వితీయ స్కందం ద్వారా తెలియవస్తుందటండి. ఈ సాధనలోని పరమ రహస్యమును మాస్టర్ గారు సరళముగా విపులీకరించిరి. తాను సృష్టి చేయనప్పుడు అహంకారమ రూపమున తన ప్రజ్ఞ వేరుగా పనిచేయక తప్పదనియు, ఇది తన పతనమునకు దారితీయుననియు, ఈ స్థితి నుండి తనను కాపాడుటకై నిరంతరమగు తమ సాన్నిధ్యమును ప్రసాదింపుడనియు బ్రహ్మదేవుడు నారాయణుని వేడుకొనెను. అయ్యా, బ్రహ్మదేవుడు నారాయణుని వేడుకున్నట్టండి. ఏమని వేడుకున్నాడు? అయ్యా, నిరంతరము మీ సాన్నిధ్యం ఉండేటట్లు ప్రసాదించండి. ఎందుకంటే నేను సృష్టి చేస్తూ ఉంటాను, కానీ నేను సృష్టి చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉంది చూసారా, అప్పుడు నా ప్రజ్ఞ అహంకారం రూపంలో తన ప్రజ్ఞ వేరుగా పనిచేయక తప్పదు, నీ నుండి వేరైతుందయ్యా. అప్పుడు అందువల్ల నీ స్మరణ నుండి, నీ సాన్నిధ్యము నుండి దూరము కాకుండా కాపాడవయ్యా. ఈ స్థితి నుండి తనను కాపాడుటకై నిరంతరమగు తమ సాన్నిధ్యమును ప్రసాదింపుడు అని బ్రహ్మదేవుడు నారాయణుని వేడుకొనెను. దానికి సమాధానముగా
నీవు స్మరించినంతసేపు నా సాన్నిధ్యం ఉండగలదు. నారాయణుడు ఏమన్నట్ట, అయ్యా మీ సాన్నిధ్యాన్ని నిరంతరం ప్రసాదించండి అని బ్రహ్మగారు అడిగితే నారాయణుడు ఏమన్నాడు, నువ్వు స్మరించినంతసేపు నా సాన్నిధ్యం ఉంటుందయ్యా. నారాయణుడు తన అభయహస్తము పట్టెను. కావున అంతర్యామి స్మరణయే మోక్షము. కనుక ఆయన్ని స్మరించినంతసేపు ఆయన సాన్నిధ్యం ఉంటుందండి. ఆయన్ని విస్మరిస్తే అది పతనము అంటున్నారు. కావున అంతర్యామి స్మరణయే మోక్షము, విస్మరణయే పతనము. ఇది భాగవతోపదేశమగు సాధన సారం. మరియు భాగవతము గ్రంథము మాత్రమే కాదనియు నారాయణుడు మంద్రభాషలో పరావాక్కు నుండి బ్రహ్మకు అనుగ్రహించిన చతుశ్లోకి అని ఈ స్కందమున స్పష్టము చేయబడినది. సమస్త వేదములకు సారభూతమైన రసమూర్తి భాగవతము కాగా దాని సారము ఈ 4 శ్లోకములు. కనుక 4 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి. భాగవత సారం అందులో ఉందిట. ఇవి పరమ పవిత్రములకు మంత్రరాజములు. వీనిని వ్యాసుడు తన దివ్య దర్శనమును స్వీకరించి మానవాళి యందలి కరుణతో ద్వితీయ స్కందమున పొందుపరచెను. వీనిని మాస్టర్ గారు తన ప్రకాశమున యథాతథముగా అందించి వీనికి రసమయ వ్యాఖ్యను దయచేసిరి. చక్కటి వ్యాఖ్యలిచ్చారటండి ఈ చతుశ్లోకిలకి, ఈ 4 శ్లోకాలకి మాస్టర్. ఈ మంత్రానుసంధానము నారాయణ సాన్నిధ్యమును పాఠకులకు అనుగ్రహించుచు వారి జీవితములను భాగవతముగా తీర్చిదిద్దగలదు. ద్వితీయ స్కంద రహస్య ప్రకాశము మాస్టర్ గారిని ఆచార్యత్రయము పక్కన నిలబెట్టుచున్నది. కనుక శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇట్లా ఆచార్యత్రయం ఉన్నారు కదండి మనకి, వాళ్ళ పక్కన మాస్టర్ని నిలబెడుతోందట. ఈ ద్వితీయ స్కంద రహస్య ప్రకాశము, ఈ ద్వితీయ స్కందంలో ఉన్నటువంటి రహస్యాన్ని ప్రకాశితము చేయటము అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది అదిగో ఆ ఆచార్యత్రయముతో సమానంగా మాస్టర్ గారు అందించారు అని అంటున్నారండి. మాస్టర్ గారి ద్వారమున ఒక వేదవ్యాసుడు, ఒక సుఖయోగి, ఒక పోతన, ఒక అనంతాచార్య ఈ ప్రకాశమున పనిచేసిరనియు లోగన్నుతో కనిన వారకు దర్శనమిచ్చును. కనుక మాస్టర్ ద్వారా ఎవరెవరు పనిచేశారండి చూడండి. వేదవ్యాసుడు, సుఖయోగి, పోతన, అనంతాచార్యుల వారు వీళ్ళు మాస్టర్ ద్వారా పనిచేశారు అని అంటున్నారండి. వ్యాసుని భాగవత రచన తదుపరి ద్వితీయ స్కందమునకు ఇట్టి వ్యాఖ్య వెలువడలేదు. వ్యాస మహర్షి భాగవత రచన తర్వాత ఈ 2వ స్కందానికి, ద్వితీయ స్కందానికి ఇంతటి వ్యాఖ్య మళ్ళా రాలేదటండి. అనగా ఇప్పటికీ భగవత్ సంకల్పము తావిచ్చినదన్నమాట. కనుక ఈ ద్వితీయ స్కంధము చాలా ముఖ్యమైనదండి. ఇందులో మాస్టర్ ఇచ్చిన వివరణము చాలా చాలా ముఖ్యమైనది. అనేక విషయాల సారాంశముగా, అనేక పుస్తకాల సారాంశంగా మనకు అందించారు. కావున మనం శ్రద్ధాభక్తులతో ఈ ద్వితీయ స్కంధమును అధ్యయనము చేయుదుముగాక అని మాస్టారిని ప్రార్థన చేస్తూ, అయ్యా మాకు చక్కగా ఈ ద్వితీయ స్కందాన్ని, అలాగే భాగవతం మొత్తాన్ని, అలాగే మాస్టారు మీరు చెప్పిన అన్ని విషయాలను కూడా మేము చక్కగా నేర్చుకునేటట్లుగా మాకు అనుగ్రహించండి అని మాస్టార్ని ప్రార్థన చేస్తూ ఈరోజు పూర్తి చేసుకున్నామండి. మనము రేపటి రోజు మనము ఉపోద్ఘాతము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవ.